2019లో ఏమైందో ఏమో ఒక్కసారి చూద్దాం అనుకున్నారు ఏంటో జనాలు కూడా. ఆల్ ఆఫ్ సడన్ అక్కడ వైసీపీకి ఓటేసి గెలిపించడం జరిగింది. అంటే ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా డబ్బు అందించాము, వాళ్ళు ఖచ్చితంగా మాకు ఓటేస్తారన్నది ఆ నమ్మకంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రతి సభలోనూ జగన్ గారు చెప్తుంటారు కదా. అమరావతి మీద అనేక క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీ టీడీపీ గవర్నమెంట్లో అక్కడ ఇన్సైడ్ ట్రేడ్ జరిగిందనో, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇన్ని లూపోల్స్ చెప్పారు. బట్ ఇవన్నీ జనాలకు అర్థమైందా? గతంలో ఏమీ చేయలేదు కాబట్టి బాబుని ఓడించారు, ఈసారి కూడా బాబుని నమ్మే పరిస్థితి లేదు. 610 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నది బలంగా చెప్తున్న మాట. ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి వచ్చినా బాబుని నమ్మే పరిస్థితి లేదన్నది వీళ్ళు స్ట్రాంగ్ గా చెప్తున్నారు. టీడీపీ సోలోగా రాకుండా జనసేనతో కలిసి రావడం వల్ల టీడీపీకి మైనస్ ఎంత ఉందో ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉందన్నది బయట ప్రచారం. జనసేన నాయకులు ఏమంటారు, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అంటారు, మీరేమో లేదు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటారు. బట్ చాలామంది అంటున్నారు లోకేష్కి అంత సామర్థ్యం లేదు, జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ గారి అవసరం కానీ ఆయన రాజకీయంగా మీకు సపోర్ట్ కానీ అవసరం లేదంట. ఇప్పుడు శర్మిల గారి ఎంట్రీ వల్ల దెబ్బ టీడీపీ పార్టీ జనసేన పార్టీకే అంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణాలు చాలా కర్నూలు చావుకు వేరే కారణాలన్నింటిలో ప్రతి ఒక్కటే ఆయన మీద. ఏదైనా మితిమీరి చేయకూడదు. చెప్పచ్చు, మా నాయకుడు సముద్రం చెప్పుకోవచ్చు, కానీ ఏదో దేవుడు అల్లా చాలా మందికి అర్థం కాని విషయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాడు అనే ప్రచారం ఉంది, కానీ మటన్ మార్కెట్ ఇచ్చేటివి, ఫిష్ మార్కెట్ ఇచ్చేటివి, 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇచ్చేటివి, బెంగళూరు వల్ల మొత్తం కర్ణాటక రాజధాని అంతా ఇంప్రూవ్ అవుతాను. అక్కడ తీసుకుని తమిళనాడులో చెన్నై రాజధాని ఇంప్రూవ్ అవుతాను. ఇంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు కేసీఆర్. అయినప్పటికీ ఆయన ఓడించారు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సర్కార్ ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, అక్కడ కాపు కమ్మ మెజారిటీ ఉండేది. నందమూరి వంశం యొక్క ప్రభావితము వాళ్ళ పార్టీ వ్యవస్థాపకులు వెళ్ళి ఉండొచ్చు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి వచ్చింది వైఎస్ఆర్సీపీ. చాలా మంది కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉంటారు.